So hi guys, welcome to another video. Yeah, we have Royal Enfield GT650. So ఇది మిస్టర్ క్లీన్ వేరియంట్. సో ఆల్రెడీ దీని మీద బ్లాగ్ చేశాను. ఇప్పుడు జస్ట్ డ్రైవింగ్ బ్లాగ్ చూద్దాం. సో బార్ అండ్ మిర్రర్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో యా 650cc 649cc సో రెండు ఒకటే. సో రాగ్ వచ్చేది అయితే 649cc 40.2 PS ఆఫ్ పవర్. యా నా టార్క్ కూడా 32 Nm ఆఫ్ టార్క్, ఆర్ 32 ఆర్ 34 ఏదో. ఇట్స్ కాంటినెంటల్ GT650. సో యా డ్రైవింగ్ స్టైల్ చూసుకుంటే మనకి కెఫే రేసర్ లాగా ఉంది. అండ్ డ్రైవింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. ఫుట్ పెక్స్ కూడా చాలా అంటే కెఫే రేసర్ స్టైల్లో ఉన్నాయి. సో నేనైతే మొత్తం బాడీ ముందుకి లీన్ అయ్యి ఉన్నాను. అండ్ ఫస్ట్ గేర్ మొత్తం దీనికి 6 గేర్స్ ఉన్నాయి. సో 5600 RPM వరకు, 5000 ఆర్ 6000 RPM వరకు అయితే రేజ్ అవుతుంది. సో ఒకసారి మిడ్ రేంజ్, టాప్ ఎండ్ అవన్నీ చూద్దాము. సో ఫస్ట్ గేర్ ఆల్రెడీ ఫస్ట్ గేర్ ఎంగేజ్లో ఉంది. సో 40 PS కాబట్టి పికప్ అయితే క్రేజీ ఉంది. సో 650cc కాబట్టి సో లో ఎండ్ అండ్ మిడ్ రేంజ్ అయితే చాలా బాగుంది. టాప్ ఎండ్ అయితే ఇంకా రాకెట్ లాగా వెళ్ళిపోతుంది టాప్ ఎండ్లో. సో ఇంచుమించుగా మనకి 160, ఇంచుమించుగా 120, 140 వరకు అయితే టచ్ చేయొచ్చు 6th గేర్లో. సో 2000 RPM నుంచి అయితే బాగానే ఉంది. అండ్ 4000, 3000 దగ్గర బాగానే కొడుతుంది. మళ్ళీ అరౌండ్ హయ్యర్ RPMలో అయితే ఇక రాకెట్ లాగా వెళ్ళిపోతుంది. యా సో ఇది క్లచ్ అనేది అడ్జస్టబుల్ ఉంది. అండ్ బ్రేక్ కూడా అడ్జస్టబుల్ ఇచ్చాడు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కొత్తది. అండ్ వెయిట్ వచ్చేసి మనకి దగ్గర 300 kg వరకు అయితే ఉంటుంది. బట్ ఆ వెయిట్ అనేది డ్రైవింగ్లో తెలియట్లేదు. బట్ ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది. సో ఎప్పుడైనా నేను యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు ఇక అది లైక్ ఇనిషియల్ చిట్కలో పికప్ అయితే తీసుకుంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంజన్ అయితే చాలా హీట్లో ఉంది. సో బికాజ్ ట్విన్ ప్యారలల్ ఇంజన్ కాబట్టి చాలా హీట్లో ఉంది. అండ్ కార్నరింగ్, టర్నింగ్ రేడియస్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. టర్నింగ్ రేడియస్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. అట్లా టర్నింగ్ తిప్పుతున్నప్పుడు కూడా ఎంత హెవీగా ఏం అనిపించట్లేదు. బట్ ఆగితే అయితే చాలా హెవీగా ఉంది. బైక్ అయితే చాలా క్రేజీ ఉంది. సో రాయల్ ఎన్ఫీల్డ్లో తీసుకోవాలంటే, మంచి కెఫే రేసర్ తీసుకోవాలంటే ఇది తీసుకోవచ్చు, ఆర్ ఇంటర్సెప్టర్ అన్న తీసుకోవచ్చు. సో విత్ 650 ఆ ప్యారలల్ ట్విన్ ఇంజన్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా పికప్ అనేది అండ్ ఇన్స్టెంట్గా టార్క్, ఇన్స్టెంట్గా పికప్ అనేది వస్తుంది. సో బండి అయితే క్రేజీగా ఉంది. కాకపోతే వెయిట్ ఒకటి ఆగినప్పుడే తెలుస్తుంది కానీ బట్ రైడింగ్లో అయితే తెలీదు. సస్పెన్షన్ కూడా చాలా స్టిఫ్, అంటే కొద్దిగా స్మూత్ అండ్ స్టిఫ్కి మిక్సింగ్లో ఉంది. సో కొద్దిగా చిన్న బ్రేక్స్కి అయితే కొద్దిగా అదురుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఆల్ ఆర్ వెరీ సెట్. సో యా చూద్దాం ఇప్పుడు ఫస్ట్ గేర్. ఫస్ట్ గేర్ 40, సెకండ్ గేర్ 80, థర్డ్ గేర్ ఇక 120 అట్లా
యా సో మనం ఏ గేర్లో ఉన్నా కూడా ఇట్లా పికప్ అయితే ఏ గేర్లో ఉన్నా లైక్ 4th or 5th or 6th ఉన్నా కూడా సో ఆ పికప్ అనేది ఏ గేర్లో ఉన్నా కూడా అక్కడ నుంచి తీసుకుంటుంది బికాస్ ఆఫ్ ద టార్క్ అండ్ గేర్ రేషియోస్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా షార్ట్గా అనిపిస్తున్నాయి. Yeah, so thank you guys, thank you so much for watching this video. Bye guys, bye.